విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర శనివారం అగ్రహారంలోని రామకోటి ప్రాంతం నుండి ప్రారంభమైంది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. తొలుత బడేటి చంటితో పాటు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తపనా చౌదరి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. కన్నుల పండుగగా జరిగిన శోభాయాత్రలో వందలాది మంది హిందువులు పాల్గొన్నారు. రామకోటి నుండి ప్రారంభమైన శోభాయాత్ర చందన బ్రదర్స్, బిర్లా భవన్ సెంటర్, గడియార్పు స్తంభం, పెద్ద పోస్టాఫీస్, గాంధీ మైదానం, ఓవర్ బ్రిడ్జ్, ఫైర్ స్టేషన్ సెంటర్, పవర్పేట రైల్వే స్టేషన్ మీదుగా వసంత్ మహల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ ఆఫీసుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా స్థానిక ప్రతినిధులు, హిందూ సంఘ పెద్దలు, స్వామీజీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. शरण्ये त्र्यंबके देवी नारायण सुमुहूर्तकाले सूर्यादीना नेवर्चो विहवेश्वस्तु भयं द्वें धानास्तमनं पुषेम जय पवन सुत आंजनेय तुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां नरिष्ठं मातात्मजं वानरयूधं ध्यानज्ञः कमलामलाञ्जलिपुटे राघवमस्तके च विलसतु कुन्दप्रसूनागिताः शस्तास्य ఏదైతే మొన్న హనుమాన్ జయంతి సందర్భంగా మరి జరపవలసిన హనుమాన్ శోభయాత్ర ఈ రోజున మరి ఎలక్షన్ కోడ్ వల్ల జరుపుకోవడం జరిగింది. ధర్మాన్ని కాపాడండి, ధర్మమే మనం కాపాడద్దని నినాదం ఏదైతే హిందూ సమాజం ఇచ్చారో తప్పనిసరిగా సమాజంలో ఇప్పుడు అదే జరుగుతుంది. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది అనేది మరి 2024 ఎలక్షన్లో బట్టి అందరికీ కూడా తెలిసింది. అందరూ కూడా తప్పనిసరిగా ధర్మాన్ని మనం పాటించాలి. మీరందరూ కూడా ధర్మాన్ని పాటించేటట్టుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ శోభయాత్రను మనం దిగ్విజయంగా చేసుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.